వెల్కమ్ టు మై ఛానల్ హాజీ షేక్ నాగూర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అంతిమ దైవ గ్రంథం ఖురాన్ 24 అన్-నూర్ కాంతి సూరా. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. 24 అన్-నూర్ కాంతి సూరా. పరిచయం. ఇది మదీనాలో అవతరించిన సూరా. దీనిలో 64 ఆయతులు ఉన్నాయి. ఈ సూరా ముఖ్యంగా ఇస్లామీయ ఆదేశాలను, ఇస్లామీయ నడవడికను నొక్కి చెప్పింది. ఈ బోధనలు వ్యక్తిగతంగాను, సాముదాయికంగాను, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ఎంతైనా అవసరమైనవి. ఇందులో మనిషి నడవడిక, వ్యవహార శైలి ఎలా ఉండాలన్నది సుబోధకంగా వివరించడం జరిగింది. కుటుంబం సమాజానికి పునాదిగా పేర్కొనబడింది. ఆరోగ్యకరమైన సమాజానికి అత్యవసరమైన నైతిక ప్రమాణాలను ఈ సూర మానవాళికి అందించింది. ఈ నైతిక ప్రమాణాలు సమాజంలోని రుగ్మతలను, చెడులను తొలగించి ఒక ఉత్తమ సమాజ స్థాపనకు తోడ్పడే సూత్రాలు, నైతిక పతనాన్ని, విచ్చలవిడి వ్యవహార శైలిని, అరాచకాన్ని ఈ సూత్రాలు నిర్మూలిస్తాయి. ఈ సూత్రాలలో ముఖ్యమైనవి లైంగికపరమైన నేరాలకు పాల్పడే వారికి, అపవాదులు సృష్టించేవారికి సంబంధించినవి. ఇలాంటి వారిని తీవ్రంగా శిక్షించాలని ఈ సూరాలో చెప్పడం జరిగింది. ఈ సూరాలో అల్లాహ్ సృజనాత్మక శక్తి సామర్థ్యాల గురించి క్లుప్తమైన వివరణ, అల్లాహ్ ఒకే ఒక్కడని నిరూపించే వివరణ కూడా లభిస్తుంది. అల్లాహ్ మేఘాలను నెమ్మదిగా కదిలేలా చేస్తాడు. ఆ పిదప వాటిని ఒక చోట గుమిగూడేలా, వర్షించేలా చేస్తాడు. భారీ మేఘాలను, ఉరుములు, పిడుగులతో కూడిన మేఘాలను ఆయన పంపగలడు. ఆయన రాత్రింబవలు ఒకదాని తరువాత ఒకటి వచ్చేలా చేస్తాడు. అల్లాహ్ ప్రతి ప్రాణిని నీటి నుంచి సృష్టించాడు. తమ పొట్టలతో పాకే జంతువులను, 2 కాళ్లతో నడిచే జంతువులను, 4 కాళ్లతో నడిచే జంతువులను అన్నింటినీ సృష్టించింది ఆయనే. సూరతుల్ నూర్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. 24 అన్-నూర్ సూరా. అవతరణ మదీనా. ఆయతులు 64. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. వ్యాఖ్యానం 1. నూర్ సూరా, నిషా సూరా, అహ్జాబ్ సూరా. ఈ 3 సూరాలలో స్త్రీలకు సంబంధించిన చాలా ముఖ్యమైన విషయాలు, సామాజిక నియమాలు, కట్టుబాట్లు వివరించబడ్డాయి. ఆయత్ నంబర్ 1. సూరతున్ అన్జల్నాహా వఫరద్నాహా వఅన్జల్నా ఫీహా ఆయాతిన్ బయ్యినాతిన్ లఅల్లకుం తదక్కరూన్. ఆయత్ నంబర్ 1. ఇది మేము అవతరింపజేసిన ఒక సూరా, మరి మేమే దానిని విధించాము. మీరు జ్ఞాపకం ఉంచుకునేందుకు అందులో మేము స్పష్టమైన ఆయుతులను, ఆజ్ఞలను అవతరింపజేశాము. వ్యాఖ్యానం 2. ఆ మాటకొస్తే దివ్య ఖురానులోని సూరాలన్నీ అల్లాహ్ అవతరింపజేసినవే. కానీ ఈ సూరా గురించి ఆయన ప్రత్యేకంగా ఇలా అన్నాడంటే, ఇందులో వివరించబడిన ఆదేశాలను గురించి ముస్లింలకు మరింత గట్టిగా నొక్కి చెప్పాలన్నది ఆయన అభిమతం అన్నమాట. ఆయత్ నంబర్ 2. الزانية والزاني فاجلدوا كل واحد منهما 100 جلدة
ولا تأخذكم بهما رأفة في دين الله إن كنتم تؤمنون بالله واليوم الآخر وليشهد عذابهما طائفة من المؤمنين. ఆయత్ నంబర్ 2. వ్యభిచారం చేసే స్త్రీ, వ్యభిచారం చేసే పురుషుడు, వారిద్దరిలో ఒక్కొక్కరికి నూరేసి కొరడా దెబ్బలు కొట్టండి. మీరు అల్లాహపై అంతిమ దినంపై విశ్వాసం గలవారే అయితే వారిపై దైవాజ్ఞను షరియత్ ప్రకారం శిక్షను విధించేటప్పుడు మీకు ఎంత మాత్రమూ జాలి రాకూడదు. పైగా వారిని శిక్షించే సమయంలో ముస్లింలలో కొంతమంది అక్కడ ఉండాలి. వ్యాఖ్యానం 3. సిగ్గుమాలిన పనికి పాల్పడిన వారికి విధించబడే శిక్ష గురించి ఇంతకుముందు నిషాసూర 15వ ఆయతులో స్థూలంగా చెప్పడం జరిగింది. దేవుని తరపున స్పష్టమైన నిర్ణయం జరిగే వరకు వారిని ఇళ్లలో నిర్బంధించి ఉంచండి అని అక్కడ చెప్పబడింది. కానీ నూర్ సూరాలోని ఈ ఆయతు అవతరించగానే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రకటించారు: అల్లాహ్ తాను చేసిన వాగ్దానం ప్రకారం వ్యభిచారానికి పాల్పడిన స్త్రీ పురుషులకు ప్రత్యేకమైన శిక్షను నిర్ధారించాడు. దాన్ని ఎలా అమలుపరచాలో మీరు నా దగ్గర నేర్చుకోండి. అదేమంటే, వ్యభిచారం చేసిన వారు అవివాహిత స్త్రీ పురుషులైతే వారికి నూరేసి కొరడా దెబ్బల చొప్పున కొట్టండి. ఆ పని చేసిన వారు వివాహిత స్త్రీ పురుషులైతే నూరేసి కొరడా దెబ్బలతో పాటు రాళ్లు రువ్వే శిక్షను కూడా అమలుపరచండి. సహీ ముస్లిం కితాబుల్ హుదూద్ వస్సునాన్. ఆ తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వివాహితులైన వ్యభిచారులకు రాళ్లు రువ్వే రజం శిక్షను అమలుపరిచారు. 100 కొరడా దెబ్బల స్వల్ప శిక్ష కూడా అందులో వచ్చేసింది. కాబట్టి ఇప్పుడెవరైనా వివాహం తర్వాత కూడా వ్యభిచారానికి పాల్పడితే కేవలం శిలా శిక్ష రజం మాత్రమే ఉంటుంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తదనంతరం మార్గదర్శక ఖలీఫాల కాలంలోనూ సహాబీల రజియల్లాహు అన్హుల కాలంలోనూ ఈ శిక్షే అమలుపరచబడింది. ఆ తరువాత ఇస్లామీయ విద్వాంసులు ధర్మవేత్తలంతా ఈ శాసనంతో ఏకీభవించారు. ఇప్పటికీ ఈ విషయంలో వారందరి మధ్య ఏకాభిప్రాయం ఉంది. ఒక్క ఖవారీజ్ వర్గం మాత్రం దీన్ని నిరాకరించింది. భారత ఉపఖండంలో ఇప్పటికీ ఈ చట్టంతో విభేదించేవారు కొందరున్నారు. ఈ శిక్షను నిరాకరించడం అంటే మౌలికంగా హదీసులను నిరాకరించటమే. ఎందుకంటే ప్రామాణికమైన సహీ, దృఢమైన హవీ హదీసుల ద్వారా రాళ్లు రువ్వే శిక్ష రూఢి అవుతుంది. ఈ హదీసులను ఉల్లేఖించిన వారు కూడా భారీ సంఖ్యలో ఉన్నారు. అందువల్ల ధర్మం దీన్లో హదీసుకు గల ప్రాముఖ్యాన్ని, షరియత్ మూలాలను గురించి తెలిసిన వ్యక్తి ఎవరూ రాళ్లు రువ్వే శిక్షను త్రోసిపుచ్చడు. వ్యాఖ్యానం 4. అంటే దుర్మార్గులపై జాలితో శిక్షను ఉపసంహరించుకోవటం కానీ సడలించడం కానీ చేయకండి. స్వాభావికంగా ఇక్కడ దయాదాక్షిణ్యాలను కనపరచడం అంటే అది విశ్వాస ఈమాన్ బలహీనతే. వ్యాఖ్యానం 5. బహిరంగంగా శిక్షను అమలుపరచడంలోని ప్రధాన ఉద్దేశం ఆ సంఘటన ద్వారా ప్రజా బాహుళ్యం గుణపాఠం గ్రహించాలన్నదే, సమాజంలో పరివర్తన రావాలన్నదే. కానీ దురదృష్టవశాత్తు నేడు ఇలాంటి బహిరంగ శిక్షలను క్రూరత్వానికి, రాక్షసత్వానికి ప్రతీకగా చిత్రీకరించడం జరుగుతుంది. ఈ ఆలోచన పసలేనిది, అజ్ఞానంతో కూడుకున్నది. పైగా ఇది దైవాదేశాలపై తిరుగుబాటుకు ఆనవాలు వంటిది. ఈ చట్టాన్ని ఆటవిక చట్టంగా అభివర్ణించేవారు తాము మానవతా పాలిట దేవుని కన్నా గొప్ప దయాద్ర హృదయులుగా నిరూపించుకోగోరుతున్నారన్నమాట. వాస్తవానికి దేవుని కన్నా గొప్ప క్షమాశీలి, దయాశీలి ఎవరుంటారు? ఆయత్ నంబర్ 3. الزاني لا ينكح إلا زانية أو مشركة والزانية لا ينكحها إلا زان أو مشرك وحرم ذلك على المؤمنين. ఆయత్ నంబర్ 3. వ్యభిచారి అయిన పురుషుడు వ్యభిచారం చేసే స్త్రీని లేక ముష్రిక్ స్త్రీని తప్ప మరెవరినీ వివాహమాడలేడు. అలాగే
వ్యభిచారానికి పాల్పడే స్త్రీ కూడా వ్యభిచారం చేసే పురుషుడిని లేక ముష్రికు మగాణ్ణి తప్ప వేరితరులను మనువాడ జాలదు. విశ్వాసుల కొరకు ఇది నిషేధించబడింది. వ్యాఖ్యానం 6. ఈ వాక్యములో భావార్థంపై విద్వాంసుల మధ్య భేదాభిప్రాయాలున్నాయి. ఒక వర్గం అభిప్రాయం ఇది: ఇక్కడ వివాహం అంటే షరియత్ ప్రకారం జరిగే వివాహం, నిఖా కాదు, కేవలం లైంగిక సంబంధం మాత్రమే. వ్యభిచారం యొక్క నైత్యాన్ని వివరించడం. అసలు ఇక్కడ ముఖ్యోద్దేశం దేని భావం ఏమిటంటే, దుర్నడత గల మగాడు తన లైంగిక వాంఛలను అక్రమ పద్ధతిలో తీర్చుకోవడానికి చెడిపోయిన ఆడదాని వద్దకు పోతాడు. అలాగే చెడిపోయిన ఆడది చెడిపోయిన మగాడు వైపుకు అర్రులు చాస్తుంది. అయితే విశ్వాసులకు మాత్రం ఇలా చేయడం ముమ్మాటికి నిషిద్ధం. ఇక్కడ ముష్రిక్ స్త్రీ, ముష్రిక్ పురుషుడు అని ప్రత్యేకంగా ప్రస్తావించడాన్ని బట్టి విదితమయ్యేది ఏమిటంటే, షిర్కు కూడా వ్యభిచారాన్ని పోలినదే. ఒక ముష్రికు ఏ విధంగా అల్లాను వదిలి అన్యుల వైపుకు మొగ్గుతాడో అదేవిధంగా పరాయి స్త్రీల రుచి మరిగిన ఒక వ్యభిచారి మగాడు తన అర్ధాంగిని విడిచి పరాయి స్త్రీల కోసం పరుగులు తీస్తాడు. అలాగే వ్యభిచారిణి అయిన స్త్రీ తన భర్తను కాదని పరాయి మగాళ్ళతో కులుకుతుంది. ఈ విధంగా ముష్రికులకు వ్యభిచారులకు మధ్య ఒక విచిత్రమైన పోలిక ఉంది. రెండవ వర్గం అభిప్రాయం ఇలా ఉంది: ఈ వాక్యం యొక్క భావం ఏమిటంటే, అడ్డదారులు తొక్కేవారు సాధారణంగా తమలాంటి జీవిత భాగస్వాములనే ఇష్టపడతారు. అలాగే ఇస్లాం ఈ సందర్భంగా ముస్లింలను అప్రమత్తం చేయదలిచింది. వ్యభిచారం పరమ నీచమైన చేష్ట, పాపకార్యం అయినట్లే వ్యభిచారులతో వైవాహిక సంబంధాలు ఖాయం చేసుకోవడం కూడా నిషిద్ధమే. ఇమాం షౌకాని ఈ అభిప్రాయం వైపుకు మొగ్గు చూపారు. హదీసుల ద్వారా కూడా ఈ అభిప్రాయానికి సమర్థన లభిస్తుంది. వ్యభిచారులైన స్త్రీలను వివాహమాడడానికి కొంతమంది ప్రవక్త సహచరులు రజల్లా తలాన్హులు అనుమతి కోరగా ఈ ఆయతు అవతరించింది. అంటే అలా చేయరాదని వారికి తాకీదు చేయబడింది. దీని ఆధారంగా పండితులు ఏమన్నారంటే, ఒక మగాడు ఒక ఆడదానితో అక్రమ సంబంధం పెట్టుకున్నా లేక ఒక ఆడది ఒక మగాడితో వ్యభిచరించిన వారిద్దరూ పరస్పరం నిఘా చేసుకోవడం సమ్మతం కాదు. అయితే వారిద్దరూ బాహాటంగా చిత్తశుద్ధితో పశ్చాత్తాపం చెంది భవిష్యత్తులో పవిత్ర జీవితం గడపదలిస్తే అట్టి పరిస్థితుల్లో వారి మధ్య నికాహ్ వివాహం ధర్మసమ్మతం అవుతుంది. తఫ్సీర్ ఇబ్నే కసీర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్.